నమస్కారం. ఈటీవీ లైవ్ సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది మగవాళ్ళకి ప్రతిరోజు సెక్స్ కావాలని ఉంటుంది. అలాగే కొంతమంది ఆడవాళ్ళకి ప్రతిరోజు సెక్స్ కావాలని ఉంటుంది. కొన్నిసార్లు సెక్స్ ఆలోచనలు శృతిమించిపోతుంటాయి. అలాంటప్పుడు చాలా మంది సెక్స్ చిత్రాలు చూడడం, పోర్న్ పిక్చర్స్ చూడడం చేస్తుంటారు. భార్యలను మూడ్లోకి తీసుకుని వెళ్ళడానికి వారికి కూడా చూపిస్తుంటారు. కొంతమందికి లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు సెక్స్లో పూర్తిగా అనుభూతిని పొందలేరేమో అని అనుమానాలు కలుగుతాయి. అలాంటప్పుడు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. అసలు సెక్స్లో మూడ్ రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి భావాలు మనలో కలగాలి అనేది ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, శృతి మించిన శృంగార భావాలు కలగడానికి కారణం ఏంటి? శృతి మించిన శృంగార భావాలు కలగడానికి ప్రధానంగా మనసు కారణం అండి. శృంగారం తక్కువ ఉండడానికి చాలా వరకు మనసే కారణం, శృంగారం అతిగా ఉండడానికి కూడా మనసే కారణం. మనసులో సెక్స్ని కంట్రోల్ చేసుకునే స్థితి లేకపోయినా, లేదా సెక్షువల్ ఫీలింగ్స్ కలిగించుకోవాలనే ఆలోచన లేకపోయినా ఇబ్బంది. అంచేత కొంతమందికి ఏమో సెక్స్లో ఏ రకంగా ఆసక్తి ఉంటుంది, అక్కడ కూడా మనసే కారణం. కొంతమంది ఓవర్ సెక్స్ ఉంటుంది, హైపర్ సెక్షువాలిటీ అంటాం, అక్కడ కూడా చాలా మనసే కారణం. ఎందుకు హైపర్ సెక్షువాలిటీ ఉంది అంటే వాళ్ళ ఇన్హిబిషన్స్ తక్కువ ఉంటాయి. ఇది తప్పు, ఇది మంచి, ఇలా చేయకూడదు, ఈ ఆలోచన తప్పు, ఇంత ఓవర్గా ఉండకూడదు అని కంట్రోల్ చేసుకునే మనస్తత్వం వాళ్ళలో ఉండదు. ఆ కంట్రోల్ చేసుకునే మనస్తత్వం లేపటికల్లా వాళ్ళకి ఓవర్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అని ప్రతి వాళ్ళకు ఉంటుందండి. వాడు ఒక్కడికైనా అందరికీ కోరికలు బాగానే ఉంటాయి. ఉన్నా ఎందుకని అంటే వాళ్ళు ఇలా చేయకూడదు అని ఆ మనసును ఒక అదుపులో ఉంచుకుంటారు. అది శృతి మించిన శృంగార భావాలకు మాత్రం ప్రధానంగా మనసును కంట్రోల్ పెట్టుకోకపోవడం. ఇది ఇలా ఉండగా మేనియా మెంటల్ జబ్బు ఉంది. ఆ మేనియాలో వాళ్ళకి కంట్రోల్ పిచ్చి కూడా ఉంది. దాని నింఫోమేనియా అని ఒకటి ఉంది. నింఫోమేనియా అంటే సెక్స్లో ఓవర్, ఇంకా కావాలంటారు అన్నమాట. అది నింఫోమేనియా అని. అవన్నీ మెంటల్ డిజార్డర్స్, మెంటల్ డిసీజెస్. అక్కడ శృతి మించిన శృంగారం చూసారా, ఓవర్ సెక్స్ కావాలి, మామూలు కావాలంటారు. సైకోటిక్ డిజార్డర్స్, ఇవన్నీ మెంటల్ డిసీజ్. ఆ మెంటల్ డిసీజ్లో ఈ రకమైన విలక్షణమైన సెక్షువల్ బిహేవియర్ వస్తుంది. అది జబ్బుకు మందు పడితే తగ్గిపోతుంది. అలా కాకుండా మామూలుగానే మనిషి ఉండి ఆ మనిషిలో సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నట్లయితే అలాంటి చోట్ల మాత్రం మనసు కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది. అంటే ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, నేను ఇంత హద్దులో ఉండాలి, ఇంతకంటే మించకూడదు అని ఉండాలన్నమాట. అంచేత ఇది మెంటలా, లేకపోతే తను ఇన్హిబిషన్స్ లేకుండా తన కోరికల్ని ఆలోచనల్ని కంట్రోల్ పెట్టుకోకుండా బిహేవ్ చేస్తున్నాడా అనేది చూడాలి. ఎప్పుడైనా సరే సంథింగ్ డిఫరెంట్గా ఉంటే మాత్రం, అంటే శృతి మించిన శృంగారం ఉందంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఏంటోనండి ఇలా అనిపిస్తుంది, ప్రతిదీ మనసు కరిగిపోతుంది, ఇట్టే సెక్స్ కావాలనిపిస్తుంది అని చెప్తే అప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు ఇది మెంటల్ జబ్బు ఉందా, లేకపోతే వాళ్ళల్లో మరి ఒకరికైనా కంట్రోల్ చేసుకునే స్వభావం తక్కువ ఉందని. కంట్రోల్ చేసుకునే స్వభావం తక్కువ ఉన్నట్లయితే కంట్రోల్ చేసుకోవడానికి తగిన టెక్నిక్స్ చెప్తారు. ఆ టెక్నిక్స్తో వాళ్ళు మనసు మార్చుకుని నార్మల్ అయిపోతారు. డాక్టర్ గారు, లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు సెక్స్లో అనుభూతి పొందగలరా? మామూలుగా పొందుతారండి, ఏం లేదు, శుభ్రంగా పొందుతారు. కానీ లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు కొంతమందిలో డిప్రెషన్ ఉంటుంది. ఎలాగా, నాకు ఎంతకాలం పెళ్లి కాలేదు, ఒక డిప్రెషన్. ఇంట్లో ఏదో బరువులు బాధ్యతలు మోస్తారు, వాళ్ళు ఒక డిప్రెషన్లో అయిపోతారు. వాళ్ళు మొత్తం మనసుని చంపేసుకుంటారు. వాళ్ళు మనసుని చంపేసుకుని వాళ్ళు తగిన తృప్తి పొందరు. కానీ వాళ్ళు మీరు సెక్స్ని ఎంజాయ్ చేయాలి, నేను సెక్స్ ఇంతవరకు కోల్పోయాను, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం అందరిలో ఎంజాయ్ చేస్తారు. అంటే డిప్రెషన్ ఉందా, లేదా డల్నెస్ ఉందా, మనసును చంపేసుకున్నారా ఏం తప్ప అదర్వైజ్ నార్మల్గానే వాళ్ళు ఉంటారు. ఎక్కడ పెద్ద అంటే యంగ్ ఏజ్లో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఉన్నంత స్పీడ్ లేకపోవచ్చు, కానీ ఎంజాయ్మెంట్ మాత్రం శుభ్రంగా నార్మల్ ఉంటుంది. అంత లేకుండా పోదు. మామూలుగా సెక్షువల్ ఆ వయసులో వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తారు. ఒక 45 ఏళ్ళు వాళ్ళు ఏ రకంగా ఎంత తగ్గ ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. ఎందుకంటే మొదటి అనుభవాలు కనుక ఇంక ఎక్కువగా కూడా చేస్తారు. అంచేత అది మనసుకు సంబంధించిన తప్ప ఇంకేం కాదు. అది డిప్రెషన్ అనేది తగ్గించేసుకుని మనసు ఉల్లాసంగా ఉత్సాహం ఉంచుకుంటే మాత్రం లేట్ మ్యారేజ్ అయినప్పుడు కూడా సెక్స్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు,
ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే సుఖం పొందగలరా? అంటే వాళ్ళ మనసు పెట్టండి. ప్రేమ అనేదండి కొంతమంది ఏమో మనసును తిప్పుకోగలుగుతారు, కొంతమంది తిప్పుకోలేకపోతారు. అది ఒక షాక్. ఆ షాక్ బయటపడతారు, కొంతమంది బయట పడలేరు. కొంతమంది కాలమే గాయం మారుస్తుంది, కొంత కాలం మాయ మారుతుంది. అంటే వాళ్ళ రీజనింగ్, హౌ ది అప్లై ది రీజనింగ్, ఇది తప్పదు, ఐ హావ్ టు ఫేస్ ఇట్, నేను నార్మల్ అవ్వాలి అని చెప్పుకుని ఆ మనసుని తిప్పుకోవడం బట్టి ఉంటుంది. కొంతమంది తిప్పుకోరు, చాలా బాధపడుతుంది. ఆ మనసును వాళ్ళని ఓవర్పవర్ చేసేస్తుంది. కానీ ప్రేమలో ఫెయిల్ అయిన వాడు మాత్రం వాళ్ళ మనసును తిప్పుకుంటే సెక్స్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఉంటారు, అన్నీ ఉంటారు. అంచేత ఆ మనసుని తిప్పుకోవడం బట్టి ఉంటుంది, మనసును మార్చుకోవడం బట్టి ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి. అంత మెయిన్గా యాటిట్యూడ్ అండ్ వాళ్ళ ఒక రీజనింగ్, వాళ్ళ దాన్ని ఏ రంగా చేసుకోవడం, ఒక వివేకం, విజ్ఞత చేసుకుంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాడు కూడా తర్వాత జీవితంలో సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, సెక్స్ డిజైర్ లేని వాళ్ళు నగ్న చిత్రాలని, పోర్న్ చిత్రాలని చూస్తే ప్రేరణ పొందగలరా? వాళ్ళకంటే పోర్నోగ్రఫీ కానీ నగ్న చిత్రాలు కానీ సెక్స్ ఇంట్రెస్ట్ కొంతమంది అవుతారండి, అందరు కాదు. కానీ వాళ్ళ మనసు ఎంత డిప్రెస్ అయిపోయిందని ఉంటుందండి. కొంతమందికి డిప్రెషన్ వచ్చేసి ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది వాళ్ళలో. డిప్రెషన్ వాళ్ళు నగ్న చిత్రాలు చూసినా, పోర్నోగ్రఫీ చిత్రాలు చూసిన వీడియోస్ చూసినా ఎవరాళ్ళు, ఎందుకంటే అవే కలిగించవు. అలా కాకుండా కొంత సైకలాజికల్గా కొంత డల్గా ఉంటారు, వాళ్ళకి మాత్రం తప్పకుండా నగ్న చిత్రాలు, పోర్నో వీడియోలు తప్పకుండా స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడ మెడిసిన్లా పనిచేస్తాయి. పోర్నో వీడియోలు వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ పార్ట్గా పనిచేస్తాయి. ఎవరు సెక్షువల్ డల్గా ఉంటారో, సెక్షువల్గా యాక్టివ్గా లేకుండా ఉంటారో వాళ్ళకి అది ఒక థెరపీ కింద, సెక్స్ థెరపీ కింద పనిచేస్తుంది. కొంతమందికి మరీ ఓవర్గా చూసి కొంత మనసు వేరే విషయం. కానీ మామూలుగా మాత్రం పోర్నో వీడియోలు కొంతమంది సెక్స్ థెరపీ అంటే సెక్స్లో వాళ్ళకి స్టిమ్యులేషన్ ఇచ్చి సెక్స్లో ఒక ఆనందం పొందేట్లుగా, వాళ్ళ మనిషి సెక్స్లో బాగా పార్టిసిపేట్ చేసేట్లుగా తోడ్పడుతుంది, అది చేస్తుంది. డాక్టర్ గారు, సెక్స్లో భార్యకి మూడు రాకపోవడానికి భర్తే కారణం అంటారా? కాదండి, సెక్స్లో మూడు భార్య ఆడు మూడు కూడా కలిసి ఉంటుంది కదా, ఆడు కూడా మనసు పడాలి కదా. ఆడు మనసు పడకుండా భర్త ఒకటే ఏం చేయగలడు? ఆడు అయితే భర్త కూడా కొంత ఆవిడ ప్రేరణకి మంచిగా ఆవిడతో ఉంటూ, ప్రేమగా ఉంటూ, ఆప్యాయంగా ఉంటూ, ఆవిడకి ఎంతో అభిమానంగా ఉంటూ, చాలా కన్సర్న్గా ఉన్నట్లయితే భార్య మార్పు వస్తుంది. కానీ చాలా మగవాళ్ళు పట్టించుకోరు భార్యని, దాంతో ఆవిడకి సెక్స్లో మూడు లేకుండా పోతుంది. అంచేత స్త్రీ తాను భర్త ఒక ప్రేమగా, అభిమానంగా, కన్సర్న్గా, ఒక బాధ్యతగా ఉన్నట్లయితే మాత్రం ఆడు మారుతుంది. ఆడలో మూడు తెచ్చిపెట్టవచ్చు, తేవచ్చు, చక్కగా సెక్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ట్యూబల్ బ్లాక్ ఎందుకు జరుగుతుంది? ట్యూబల్ బ్లాక్ రావడానికి ఇన్ఫెక్షన్స్ అండి. కొంతేమో ఈ సుఖవ్యాధులు, గనేరియా ఉంది సరే, సుఖవ్యాధులు, దానివల్ల ట్యూబల్ బ్లాక్ చాలా కామన్గా వస్తుంది. అలా కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల కూడా ట్యూబల్ బ్లాక్ వస్తుంది. అంచేత విజనల్ ఇన్ఫెక్షన్స్, కొద్దిగా విజనల్ ఇన్ఫెక్షన్ ఈజీగా తీసుకోకూడదు. విజనల్ అంటే పాస్ వస్తే మంట పుడుతుంటుంది, సెక్స్ బాగా నొప్పి పుడుతుంటుంది, ఇవన్నీ ఉంటాయి. విజనల్ ఇన్ఫెక్షన్ అప్పుడు సెక్స్ మంట, దురద ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు వెంటనే మందు పర్వాలేదులే, చూద్దాంలే, వేడి చేసిలే అనుకోవడం కాదు, వాడు తప్పకుండా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మందులు వాడి, లేకపోతే ఇన్ఫెక్షన్ సరిగ్గా చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి, అలా కాన్పు లేనప్పుడు సరిగ్గా తగిన విధంగా కేర్ తీసుకోకపోతే, కాన్పు చేసినప్పుడు కేర్ తీసుకోకపోతే, కాన్పు తర్వాత కేర్ తీసుకోపోయినట్లయితే ట్యూబ్ బ్లాక్ రావడం అవకాశం ఉంది. అక్కడ మూసిపోతే ట్యూబ్ చిన్నదండి. ఆ ట్యూబ్ ఎంత ఉంటుంది? ఒక నవారుతాడు, మామూలుగా నొలకతాడు ఉంటుంది సారా, నొలకతాడు పురికి వస్తుంది, అంత ఉంటుంది ట్యూబ్ అనేది. అది మూసిపోతే అన్నం ప్రయాణించదు, కాదు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు. ఇన్ఫెక్షన్ వస్తే వాచిపోతుంది, ఒకసారి బాగా పడింది, హైడ్రోసాల్ఫింగ్స్ అలా నీరు పట్టేసి ఉబ్బిపోతుంది, చీవు గడ్డలు అయితే ట్యూబో ఓవేరియన్ మాస్ అంటాం, అలా అవగడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత ఇన్ఫెక్షన్స్ కారణం. ఇన్ఫెక్షన్ అంటే కాన్పు సమయంలో జాగ్రత్త తీసుకోకపోయినా, అబార్షన్ ఎప్పుడు జాగ్రత్త తీసుకోకపోయినా, అలాగే విజయనాలు వచ్చిన ఇన్ఫెక్షన్ జాగ్రత్త తీసుకోకపోయినా, సుఖవ్యాధులు వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోకపోయినా, మందులు సరిగ్గా వాడకపోయినా ట్యూబల్ బ్లాక్ రావడానికి అవకాశం. డాక్టర్ గారు, ఒకరి విధంగా అడుగుతున్నారండి. నాకు టీబీ జబ్బు వచ్చింది, 3 నెలల నుంచి మందులు వాడుతున్నాను. ఈ 3 నెలల నుంచి సెక్స్కి దూరంగా ఉంటున్నాను. నేను సెక్స్లో పాల్గొనవచ్చా, పాల్గొనకూడదా? ఎప్పటిదాకా దూరంగా ఉండాలి?
తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. టీబీ వచ్చిన వాళ్ళు సెక్స్కి దూరంగా ఉండనవసరం లేదు, ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది. అయితే టీబీ వచ్చిన వాళ్ళకి మొదటి 4 రోజుల పాటు మందులు మొదలెట్టాక 4 రోజుల వరకు ఇన్ఫెక్టివిటీ అంటాం. రెండో వాళ్ళకి వ్యాధిని కలిగించే శక్తి ఉంటుంది వాళ్ళ క్రిములు దగ్గారనుకోండి, ఆ దగ్గులో ఎదురు ముఖాన్ని దగ్గారనుకోండి, దగ్గితే రెండో వాళ్ళకి అది దెబ్బ రావడం అవకాశం ఉంది. అదే టీబీ వచ్చిన వాళ్ళు మొదటి 1 or 2 months వరకు వాళ్ళు నోటికి గుడ్డ కట్టుకుని సెక్స్లో పాల్గొవచ్చు. ఒక మాస్క్ లేదా ఒక టవల్ ఉందనుకోండి, ఆ టవల్ మూతిలో వేసుకున్నారు అనుకోండి, సెక్స్ పాల్గొండి, ఆ ముఖాన్ని తగ్గొద్దు. ముఖాన్ని తగ్గ సెక్స్ శుభ్రం చేయొచ్చు, శుభ్రంగా సెక్స్ చేయొచ్చు. సెక్స్ ద్వారా టీబీ రాదు. టీబీ పేషెంట్తో సెక్స్లో పాల్గొన్నప్పటికీ రెండో వాడికి రాదు. అంచేత రెండో వాళ్ళకి రాకుండా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. వాళ్ళకి గట్టిగా దగ్గితే ఆ దగ్గిన తుంపర్ల ద్వారా రెండో వాళ్ళకి వస్తుంది టీబీ అనేది. ఎవరికైతే టీబీ ఉందో వాళ్ళు నోటికి గుడ్డ అడ్డం కట్టుకుంటే వాళ్ళు దగ్గినా రెండో వాళ్ళకి తుంపర్లు వెళ్ళవు. కాళ్ళు ఇద్దరు ముక్కు మాస్క్ కట్టుకోండి, గొడవ లేదు. అంతే సెక్స్ ద్వారా మాత్రం రాదు. సెక్స్ మాత్రం దూరంగా ఉండాల్సిన ఇప్పుడు 3 నెలలు ఉన్నారు, ఎందుకున్నాం అవసరం లేదు, నాట్ నెసరీ. మామూలుగా సెక్స్లో పాల్గొనవచ్చు. సెక్స్లో పాల్గొన్న వ్యాధి ముదరడం ఉండదు, సెక్స్లో పాల్గొన్న వ్యాధి రావడం ఉండదు. అంచేత భయం అవసరం లేదు. డాక్టర్ గారు, పిల్లలు కలగనప్పుడు చిన్న ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుడతారంటారా? పిల్లలు కలగనప్పుడు చిన్న ఆపరేషన్ ఏంటండి, ఆ కొంతమందికి ఈ గర్భాశయ ముఖద్వారం ఉండేసారా, దాంట్లోకి వీరికణాలు దాని ద్వారా గర్భాశయంలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి చెవులోకి వెళ్ళాలి, అక్కడే 2 కలయిక చెందుతాయి. ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర వెళ్ళే దారి ఉందే, అది సూది పట్టేంత దారి ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది. అప్పుడు వీరికణాలు లోపలికి వెళ్ళలేవు, సరిగ్గా సఫిషియెంట్గా వెళ్ళవు. కొద్ది వెళ్ళే సఫిషియెంట్గా వెళ్ళవు. వెళ్ళకపోవడం వల్ల గర్భం వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అంటే చిన్న ఆపరేషన్ అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అంటాం. అంటే డిఎన్సి ఒక కడ్డీలు వేసి నిదానంగా వెడల్పు చేస్తాం. చేస్తే సన్నగా సూది అంత సన్నగా ఉన్నటువంటి ఆ సర్విక్స్ అంటే దాన్ని గర్భాశయ ముఖ ద్వారం అంటాం. అది కాదండి, అది డైరెక్ట్ చేస్తే చరణుడు తేలిగ్గా లోపలికి వెళ్ళిపోయి గర్భం వస్తామన్నమాట. అంచేత ఎవరికైనా సరే అది సన్నగా ఉన్నట్లయితే మాత్రం చిన్న ఆపరేషన్ తప్పకుండా తోడ్పడి గర్భం చెడు చేస్తుంది. చిన్న ఆపరేషన్ ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పలేం, కానీ చిన్న ఆపరేషన్ చేయడం వల్ల మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మాత్రం ఉంది. డాక్టర్ గారు, మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, డైటింగ్ ఎక్కువ చేస్తే సెక్స్లో ఏమైనా తగ్గుతారా? ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది డైటింగ్ చేస్తున్నారు. పెళ్ళైన ఆడవాళ్ళు కూడా స్లిమ్గా ఉండాలనే డైటింగ్ చేస్తున్నారు. దానివల్ల సెక్స్ జీవితం మీద, ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. డైటింగ్ అనేది ఒక పద్ధతిలో చేస్తూ ఆ పద్ధతిలో తగ్గితే మాత్రం నష్టం ఏం లేదండి. సెక్స్ మీద ఉండదు, ఆరోగ్యం మీద ఉండదు. డైటింగ్ అని కొంత ఓవర్గా చేస్తారు. మామూలుగా లెక్క ప్రకారం అయితే వారానికి 1/2 కిలో చొప్పున తగ్గాలి, నెలకు 2 కిలోలు తగ్గాలి. 2 కిలోల కంటే ఎక్కువ తగ్గడం సరైన పద్ధతి కాదు. వారానికి 1/2 కిలో లేదా నెలకి మొత్తం మీద 2 కిలోలు, అది డైటింగ్ అంటే. అన్నీ మానేసేసి చేయడం కరెక్ట్ కాదు. కూరగాయలను తీసుకోవాలి, అంటే లెస్ క్యాలరీస్ ఉన్న డైట్ తీసుకోవాలి. అంచేత పప్పు తీసుకోవచ్చు, కూరగాయలు, ఆకుకూరలు అని తీసుకోవాలి. క్యాలరీస్ ఎక్కువ అన్నం తగ్గించాలి, అన్నం పూర్తి మానేయకూడదు. అందుగురించి నెల మొత్తం మీద 2 కేజీలతో తగ్గుతుంటే స్లోగా బాడీకి ఇంట్రెస్ట్, ఆకలి ఎంత కంట్రోల్ అవుతుంది, మనకి రావాల్సిన అంతే స్లోగా తగ్గుతారు. దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒకే నెలలో 5 కేజీలు 10 కేజీలు తగ్గుతారు సరే, అది టోటలీ రాంగ్. దట్ టైప్ ఆఫ్ డైటింగ్ చాలా నష్టం చేస్తుంది. ఎవరైతే డ్రాస్టిక్గా తగ్గిపోవాలని చేస్తారో నెలకు 5 కేజీలు 10 కేజీలు 6 కేజీలు 7 కేజీలు తగ్గని చేస్తారు సరే, దానివల్ల నష్టం. అది దానివల్ల ఏమవుతుందంటే గ్లాండ్స్ దెబ్బతింటాయి. ఓవరీస్ ఆడవాళ్ళతో ఓవరీస్ దెబ్బతినిపోయి పిల్లలు పుట్టుకొని పోతారు, ఓవ్యులేషన్ ఉండదు. ఈ 0 సైజ్ అని కొత్త ఒక ఆలోచన వచ్చాను ఆడపిల్లల్లో. ఆ 0 సైజ్ కాన్సెప్ట్ రాంగ్. స్లోగా తగ్గాలంటే, అంతేగాని 0 సైజ్ రాలని ఈ నెల నేను 6 కేజీలు తగ్గాను 8 కేజీలు తగ్గాను అంటారు. నో, అలా తగ్గకూడదు. ఎలా ఇంత లావు ఉన్నారు సరే నెలకి 2 కేజీలు చొప్పునే తగ్గాలి. అలా తగ్గిన వాళ్ళు ఆ తేలిక బరువు పెరగదు. తర్వాత ఎవరైతే నెలకి 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు 8 కేజీలు తగ్గిపోతారో వాళ్ళు అయిపోయాక మళ్ళీ ఊపిపోతారు. అంచేత స్లోగా తగ్గిన వాళ్ళే వాళ్ళ హెల్త్ తగ్గ మెయింటైన్ చేయగలుగుతారు. ఎవరైతే త్వరగా చేస్తారు ఇంకా పైగా అలా స్పీడ్గా తగ్గడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. పిల్లలు పుట్టకపోవచ్చు కూడాను. అంచేత అలా చేయకూడదు. డైటింగ్ చేయాలంటే ఎప్పుడు కూడా డాక్టర్ సలహా తీసుకునే చేయాలి, సైంటిఫిక్గా చేయాలి.
అంతేగాని ఏదో తగ్గిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 18 సంవత్సరాలు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఐపిల్ వాడితే గర్భం రాదని విన్నాను. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కాస్త వివరంగా చెప్పండి. నా వయసుకి ఐపిల్ వాడవచ్చా? ఈ పిల్లలు సెక్స్లో పాల్గొనడానికి ముందుగానే వేసుకుంటే లాభం ఉంటుందా ఉండదా? మామూలుగా సెక్స్లో పాల్గొనడానికి 72 గంటల లోపు ఈ బిళ్ళ వేసుకుంటే గర్భం రాదని విన్నారు. అటువంటప్పుడు సెక్స్లో పాల్గొనే ముందు ఈ బిళ్ళ వేసుకుని 3 రోజుల్లోపు ఎన్నిసార్లైనా సెక్స్లో పాల్గొనవచ్చా? లేకపోతే ఒక్కసారికే ఈ బిళ్ళలు పనిచేస్తాయా? ఆ బిళ్ళ సెక్స్లో పాల్గొన్నప్పుడే వేసుకోవాలా లేక ముందు కూడా వేసుకోవాలా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే సాధారణంగా సెక్స్లో పాల్గొన్న తర్వాతే ఈ బిళ్ళ వేసుకోవాలని అంటారు కదా. దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు అంటూ అడుగుతున్నారు. ఈ ఐపిల్ అనేది లిబోనార్జెస్ట్రిల్ అని, ఇవి లిబోనార్జెస్ట్రిల్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం. ఎప్పుడైనా అనుకోకుండా, ఎప్పుడైనా, నాట్ ఆల్వేస్, ఎప్పుడైనా అనుకోకుండా సెక్స్లో పాల్గొంటే గర్భం రాకుండా వాడే పిల్లలు అవి ఇప్పుడు వేసుకోవడం, మళ్ళీ 12 నెలలపై ఇంకో పిల్లలు వేసుకోవడం సెక్స్లో పాల్గొన్న తర్వాత. అంతేకాని ముందు వేసుకో అంటే ముందు కనుక ఏదైనా ఒకటేలేండి వేసుకుని ముందు వేస్తారా సెక్స్ గంటలో వేసుకుని 2 ఒకటి ఏదైనా ఒకటి ముందు వేసుకోవచ్చు. మళ్ళీ 12 గంటలకు మరొక పిల్లలు వేసుకోవాలి, 2 పిల్లలు 70 గంటలలోగా తప్పకుండా వేసుకోవాలి పిల్స్. సెక్స్లో పాల్గొన్న గంటలో 2 గంటల్లో బిళ్ళలు మొదలెట్టినట్లయితే 99% రిజల్ట్ ఉంటుంది గర్భం రాకుండా. అదే మీరు 12 గంటలు, 24 గంటలు, 30 గంటలు దాటిన తర్వాత వేసుకుంటే మాత్రం రిజల్ట్ ఛాన్సెస్, గర్భ ఛాన్సెస్ ఒక 10% 20% వస్తుందన్నమాట. అంచేత ఎనీహో ఏమైనా సరే ఈ ఐపిల్ లాంటి బిళ్ళలు, ఈ లిబోనార్జెస్ట్రిల్ బిళ్ళలు 72 గంటల్లోపే పనిచేస్తాయి. 72 గంటల్లోగా జరిగిన సెక్స్లో పనిచేస్తాయి కానీ కూడా కాదు. నేను ఐపిల్ వేసుకున్నాను కదా అంచేత 3 రోజుల పాటు ఏకధాటిగా సెక్స్లో పాల్గొంటానంటే తప్పు. అలా చేయదు, అలా చేయకూడదు, అది కరెక్ట్ కాదు. అప్పుడు నిర్వేదన వాడాలి, లేకపోతే అలా పాల్గొనే వాళ్ళు లూపైన వేయించుకోవాలి. ఇంక రెగ్యులర్ పాల్గొని లూపు వేయించుకోండి, లేకపోతే కన్ను వాడాలి, లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ నోటి మాత్రం గర్భ నిరోధక నోటి మాత్రం వాడాలి. అంతేగాని ఐపిల్ మాటికి వాడినట్లయితే, ఈస్ట్రోజన్ వాడినట్లయితే లోపల హార్మోన్స్ డిస్టర్బెన్స్ వచ్చి హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. అది చేయకూడదు. లేడీస్లో ఆ రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఒకటి ఉంది. ఆ సైకిల్ రెగ్యులర్గా హార్మోన్స్ పెరుగుతున్న శరీరంలో అద్భుత ఈస్ట్రోజన్ వేసి హార్మోన్ టాబ్లెట్ వేసుకుంటే ఆ సైకిల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. లేనిపోయిన మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెనర్జీ లాంటివి వస్తాయి, లేకపోతే మెన్సెస్ రాని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చేయకూడదు. అలాగా నేను ఇప్పుడు పడితే చేసుకుంటానా అనుకో సెక్స్లో పట్టుబడల్లో వేసుకుంటానంటే వేసుకోకూడదు. అలాగే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి దిస్ ఇస్ కాల్డ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు. అనుకోకుండా ఎప్పుడైనా సెక్స్ పడిన అప్పుడు వాడమే కానీ దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ రొటీన్. దిస్ నాట్ రెగ్యులర్, నాట్ రొటీన్. ఎవరైనా రొటీన్ రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటున్నా, రొటీన్గా పాల్గొంటున్నా వాళ్ళు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అయినా వాడాలి, లూప్ అయినా వేయించుకోవాలి. అంతేగాని ఐపిల్ మాత్రం మాటికి వేసుకోవడం కరెక్ట్ కాదు, అది వేసుకోకూడదు, అది పద్ధతి కాదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు మెన్సెస్ వచ్చే ముందు చిరాకు, కోపం ఎక్కువగా ఉంటున్నాయి. ఒంటికి నీరు వస్తోంది, ఒళ్ళంతా దురదలే. ఆ బాధలు తగ్గాలంటే నేనేం చేయాలి? తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. దీన్ని పిఎంఎస్ అంటారండి, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. కొంతమందికి మెన్సెస్ అయిన 15 రోజుల నుంచి, ఇవాళ మెన్సెస్ అనుకోండి 15 రోజుల నుంచి ఒక 15 రోజులకు అలా అనిపిస్తుంటుంది. అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మానసిక చిరాకు, కోపం, విసుగు, డిప్రెషను ఇవన్నీ వస్తాయి. శారీరకంగా ఒంటికి నీరు వస్తాయి, పొట్టకి ఒళ్ళు అంతా బరువు అనిపి పిరుదులు అన్నీ బరువు ఎక్కున్నట్లు అనిపిస్తాయి. అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కేసుల్లో మెన్సెస్ అయిన 15వ రోజు నుంచి ప్రొజెస్టెరాన్ సంబంధించిన టాబ్లెట్ ఉదయం 1 రాత్రి చొప్పున 10 రోజులు వాడితే ఈ బాధలు లేకుండా ఉంటాయి. అలా కొద్ది నెలల పాటు వాడాలి. డాక్టర్ చూపించి డాక్టర్ ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు మెన్సెస్ అయిన 15 రోజుల నుంచి 10 రోజుల పాటు రోజుకు 2 అవసరమైతే 3 బిళ్ళలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా వేసుకోవచ్చు. డాక్టర్ సలహా మీద వాడాలి. వాడినట్లయితే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను నా బాయ్ ఫ్రెండ్తో నాకు మెన్సెస్ వచ్చిన 7వ రోజున సెక్స్లో పాల్గొన్నాను. నాకు గర్భం వస్తుందా? సాధారణంగా నెల మధ్యలోనే గర్భం వస్తుందంటారు కదా. ఇప్పుడు నాకు గర్భం వస్తుందా రాదా? నేను గర్భం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సాధారణంగా రాదండి. ఎందుకంటే ప్రతి నెల రెగ్యులర్గా మెన్సెస్ వచ్చే వాళ్ళకి
మెన్సెస్ అయినా 12 రోజు నుంచి 16 రోజు మధ్య అన్నం విడుదల రోజు, వీళ్ళు 20 రోజు పాడుగలరు. అయితే మెన్సెస్ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు 80% ఉంటారు. అలాగే 20% మాత్రం 12 రోజు నుంచి 16 రోజు కాకుండా ముందైనా తర్వాతైనా, అంటే 20 రోజు అన్నారు కదా, తర్వాతైనా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది 20% కేసుల్లో. అంచేత జనరల్గా రావడానికి మాత్రం ఆస్కారం మాత్రం ఉంది. అదే డాక్టర్ చూపించి మెడికల్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, డాక్టర్ అడిగి మందులు వేసుకుంటే ప్రెగ్నెన్సీ అయితే ఆ బెల్ట్ వేసుకుని ఆడ వద్దనుకుంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నాకు పురుషాంగం పూర్వ చర్మం క్రింద తెల్లగా పాకుడు తయారయ్యి దుర్వాసన కలుగుతోంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం ఆయింట్మెంట్స్ వాడాలి, తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. మీకు ఆయింట్మెంట్ ఉందండి, 2 పూట్ల స్నానం చేసి శుభ్రంగా సప్పెట్టి రుద్ది క్లీన్గా ఉంచుకోవాలండి 2 పూట. ఇంకా అంత చేసినా ఎక్కువగా ఉంది, బాధగా ఉందంటే శుంఠి చేసుకుని కరెక్ట్ పద్ధతి. ఆయింట్మెంట్లు కాదు, ఆయింట్మెంట్ ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. 2 పూట్ల స్నానం చేసి సప్పెట్టి రుద్ది క్లీన్గా ఉంచుకోవడం, 2 పూట్ల చేయాలి. లేదా శుంఠి చేయించుకుంటే ఆ దుర్వాసన వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.